भाइयों, ये जो चुनाव है ये बहुत ही इंपॉर्टेंट चुनाव है। అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు జరుగుతున్న ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలుగా నేను భావిస్తున్నాను। नलगोंडा जिला एक बहुत बड़ा इंपॉर्टेंट और महत्वपूर्ण जिला है। నల్గొండ జిల్లా గొప్ప చరిత్ర ఉన్న ఒక గొప్ప జిల్లా అని చెప్పి నేను భావిస్తున్నాను। नलगोंडा के अमशल स्वामी जिन्होंने फ्लोरिसस के खिलाफ लड़ाई लड़ी, उनको मैं नमन करता हूं और 34 साल की छोटी उम्र में हमें छोड़कर चले गए। నల్గొండలో ఫ్లోరిసిస్ పై పోరాడిన స్వామి వారిని నేను గుర్తు చేసుకుంటున్నాను। వారు ఫ్లోరిసిస్ పై పోరాడి చిన్న వయసులో చనిపోయారు। मैं उनको अपनी हार्दिक श्रद्धांजलि देता हूं। వారికి నేను నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను। भाइयों, आज हमारे नलगोंडा ही नहीं, पूरे तेलंगाना के लोग मिलकर ये हमारे अहंकारी चीफ मिनिस्टर को हटाना है। అన్నలు తమ్ముళ్ళు నల్గొండ జిల్లానే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై ఈ అహంకారం ఉన్న ముఖ్యమంత్రి దించాలి। और दिल्ली में बैठे हुए प्रधानमंत्री और हैदराबाद में फार्म हाउस में बैठे हुए केसीआर दोनों एक ही है। ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోదీ, హైదరాబాద్ లో ఫార్మ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ ఒక్కరే। वो नहीं जानते कि गरीब ऐसे महंगाई में कैसा जी रहा है। हर वस्तु के कीमतें बढ़ रहे हैं। लोगों को आज तेल महंगा मिल रहा है, दाल महंगा मिल रहा है, यहां तक कि प्याज महंगी मिल रही है। इतना इन्फ्लेशन बढ़ा है, इसके तरफ ना मोदी का ध्यान है ना केसीआर का ध्यान है। నరేంద్ర మోదీ, కేసీఆర్ నిరుపేదల జీవితాలు ఎంత కష్టమైపోయినో వాళ్ళకి తెలియదు। నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు, నూనె, ఉల్లిగడ్డ అన్ని విషయాల్లో ధరలు పెరిగిపోయి నిరుపేదల జీవితాలు చాలా కష్టమయ్యాయి। यहां तक केसीआर आज गालियां दे रहे हैं, इंदिरा गांधी जी को भी गालियां दे रहे हैं। इंदिरा गांधी को कहते हैं इंदिरा गांधी की वजह से गरीबी आई और गरीबों को उन्होंने कुछ नहीं किया। ये केसीआर का कहना है। जो माता इंदिरा गांधी पाकिस्तान के साथ लड़कर बांग्लादेश को आजाद कराई और आज बांग्लादेश भी खुशी में है, ऐसे काम करने वाले नेता को भी, इंदिरम्मा को भी ये गालियां देता। ఇందిరమ్మ వంటి మహానేతను కూడా కేసీఆర్ దూషిస్తున్నాడు। పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ దేశాన్ని సృష్టించిన ఇందిరమ్మను కూడా కేసీఆర్ దూషిస్తున్నాడు। ఇందిరమ్మ దేశంలో పేదరికానికి నిర్మూలన చేయడానికి ఏమీ చేయలేదని కేసీఆర్ దూషించడం ఖండిస్తున్నాను। इंदिरा गांधी मेदक से इलेक्शन लड़ी और रायबरेली से लड़ी। दोनों जगह से इलेक्शन लड़ने के बाद उन्होंने एक सोचा कि मैं मेदक के लोगों को छोड़ नहीं सकती, इसीलिए उन्होंने मेदक की एमपी सीट अपने पास रख ली
और रायबरेली से अपनी पुरानी सीट छोड़ दी। ఇందిరాగాంధీ గారు తెలంగాణలో మెదక్ నుంచి ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ నుంచి 2 చోట్ల పార్లమెంటుకు ఎన్నికైనా మెదక్ తన స్థానం ఉంచుకొని రాయ్బరేలీ నుంచి పార్లమెంట్ రాజీనామా చేయడం జరిగింది। और नागार्जुन जैसे बांध इंदिरा गांधी जी के वक्त भी हुआ, उसको पूरा करा और इस नहर से पहली बार पानी छोड़ने का काम इंदिरा गांधी जी ने किया। నాగార్జున సాగర్ లాంటి గొప్ప ప్రాజెక్ట్ అని ఇందిరాగాంధీ గారు కట్టించారు। మొదటిసారి నీటి విడుదల నాగార్జున సాగర్ నుంచి ఇందిరాగాంధీ గారు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను। अगर ये नागार्जुन बांध नहीं होता तो तेलंगाना की हालत क्या होती थी। और आज कोई ये नहीं कहता था कि तेलंगाना एक राइस बॉल है। నాగార్జున సాగర్ కట్టకుంటే తెలంగాణ ప్రాంత పరిస్థితి ఏముండేదో ఒక్కసారి ఆలోచన చేయండి। నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకుంటే తెలంగాణ రైస్ బౌల్ ఎట్లా ఏదో ఒక్కసారి ఆలోచన చేయండి। इंदिरा जी पीएम बनी, देश में भारी अनाज संकट था। 1966 में उन्होंने 100 लाख टन अनाज इंपोर्ट होता था। ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉండేది। అప్పుడు 100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు విదేశాల నుంచి తీసుకురావడం జరిగింది। लोग भूखे नहीं मरना, इसीलिए इंदिरा गांधी जी ये 100 टन आहार इंपोर्ट करती थी। और उसके बाद 1966 के बाद सभी सीएम की मीटिंग बुलाकर उन्होंने ग्रीन रेवोल्यूशन शुरू किया और अनाज का इतना उत्पन्न हुआ कि हमारे आज जितने भी गोडाउन हैं भर के आज वो भंडार भर गए हैं। ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరతతో 100 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది। ఇందిరాగాంధీ గారు అందరు ముఖ్యమంత్రుల మీటింగ్ ఏర్పాటు చేసి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు భారతదేశంలో సరిపోను ఆహార ధాన్యాలు పండుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను। 2.5 लाख नए बोरवेल उन्होंने देश में डलवाया और 11 करोड़ टन अन्न का उत्पादन हुआ। तब उन्होंने बाहर से आने का अनाज बंद कर दिया और हमारे लोगों को पेट भर खाने के लिए जो माता ने इंदिरा गांधी जी ने किया उसको एक केसीआर गालियां देता है। 2.5 లక్షల బోర్వెల్స్ నీళ్ల కోసం ఇందిరాగాంధీ వేయించి 11 కోట్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి చేసి విదేశీల నుంచి వస్తున్న ఆహార ధాన్యాలు ఆపేసిండు। అటువంటి ఇందిరాగాంధీని కేసీఆర్ దూషిస్తున్నాడు। इंदिरा गांधी जी 20 पॉइंट प्रोग्राम लाई, कई के लिए ये गरीबों के लिए। गरीबों को 20 सूत्री कार्यक्रम लाके सब गरीबों को बैंक फैसिलिटीज दिलाई, बैंक नेशनलाइजेशन, बॉन्डेड लेबर और हमारे जो दलित लोग हैं, पिछड़े हैं, उनको लैंड रिफॉर्म्स जैसे कानून लाकर लाखों एकड़ जमीन इंदिरा गांधी ने बांटी। ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల ఫార్ములా తీసుకొచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, నిరుపేదలకి బ్యాంకులు అందుబాటు తీసుకొచ్చారు, బాండెడ్ లేబర్ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను। और आज इसीलिए कांग्रेस इंदिरम्मा राज्यम लाना चाहती है। అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురాల్చుకున్నది। इंदिरम्मा राज्यम मतलब यह है कि किसान खुशहाल बने, उसके लिए सिंचाई की सुविधा हो, उसे अपनी फसलों का सही दाम मिले।
ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు మంచి పంటలు పండాలి, రైతులకు నీళ్లు రావాలి, మంచి ఇరిగేషన్ ఉండాలి, పండిన పంటలకు మంచి ధర రావాలంటే అదే ఇందిరమ్మ రాజ్యం. गरीबों को रहने के लिए मकान, आदिवासियों की अपनी जल जंगल जमीन पर अधिकार उन्होंने देने का काम किया. ఇందిరమ్మ రాజ్యం అంటే నిరుపేదలందరికీ ఇల్లు ఉండాలి, గిరిజనులకి నీళ్లు భూమిపై హక్కు ఉండాలని చెప్పి అదే ఇందిరమ్మ రాజ్యం. कोई भी इंसान अमीर हो या गरीब, पिछड़ा हो, दलित हो या कोई अमीर हो, सभी इंसान भूखे पेट से नहीं रहना, पेट भर के खाना खाना, खिलाना ये गवर्नमेंट का काम है. उन्होंने ये करके दिखाया. ఏ ప్రభుత్వమైనా అందరికీ పెద్దవాళ్ళు గాని చిన్నవాళ్ళు గాని ఏ కులమైనా మతమైనా కడుపు నిండా తిండి దొరకాలి, అదే ప్రభుత్వాల బేసిక్ పని. ఆ పని ఇందిరమ్మ గారు చేశారు. यही है इंदिरम्मा राज. हमको वो पूछते हैं ना, केसीआर, इंदिरम्मा राज मीन्स गरीबी, इंदिरम्मा राज मीन्स भूखा. अरे बाबा, उस वक्त तुम कहां थे जब ग्रीन रेवोल्यूशन आया, जब व्हाइट रेवोल्यूशन आया, जब छोटे बच्चों को मिड डे मील दिलाया? आप कहां थे भाई? आप क्या करे? इसका उत्तर दो. लेकिन वो उत्तर नहीं देते. सिर्फ उनका काम मोदी के साथ बैठकर गालियां देना. ఇందిరమ్మ రాజ్యం అంటే నిరుపేదలందరికీ వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, వైట్ రెవల్యూషన్ వచ్చింది. కేసీఆర్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, వైట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వాళ్ళకి ఏమీ తెలియదు. మోదీతో కలిసి ప్రయాణం చేసి తప్పితే కేసీఆర్ కి ఏమీ తెలియదు. इसके साथ साथ सोनिया गांधी जी, आप सबका डिमांड था कि आप सब मिलके सेपरेट तेलंगाना चाहते थे, लेकिन वो नहीं हो सका था. लेकिन सोनिया गांधी ने सेपरेट तेलंगाना करके उन्होंने तेलंगाना लोगों को दिया. మీ అందరికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనుండే కేవలం సోనియా గాంధీ గారు మీ అందరి ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जिस मकसद से सोनिया गांधी ने इस राज्य को बनाया, क्या वो पूरे हो गए? जो वो चाहती थी वो केसीआर ने करा. लोगों को सुख और समृद्धि से रखने के लिए उनका जो सपना था उन्होंने पूरा नहीं किया. उल्टा भ्रष्टाचार और दूसरों को गालियां देते हैं. ये मोदी जी तो हमेशा हमको बोलते हैं परिवार राज. अरे भाई, परिवार राज, हमारे पास तो कोई प्रधानमंत्री नहीं बना. क्या सोनिया गांधी प्रधानमंत्री बनी? आपका जवाब चाहता हूं. बनी वो? नहीं. जब राहुल गांधी प्रधानमंत्री बने, फिर मेरे को बताओ, या हमारी जो यंग नेता है प्रियंका गांधी, वो प्रधानमंत्री बनी या मंत्री बनी? आप बताइए. कांग्रेस के तरफ से, गांधी फैमिली से अब तक 89 से लेकर अब तक कोई नहीं बना. సోనియా గాంధీ గారి మీ ఆకాంక్షలు గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినారు. కానీ ఏ తెలంగాణ అయితే సోనియా గాంధీ గారు ఆకాంక్షించిండ్రో, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కేసీఆర్ హయాంలో జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం అవినీతి పెరిగిపోయింది. కేసీఆర్, నరేంద్ర మోదీ గాంధీ కుటుంబంపై రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు,
ప్రియాంక గాంధీ గారు ఏనాడు ప్రధానమంత్రి పదవి కానీ ఏ మంత్రి పదవి కానీ ఏనాడు ఆకాంక్షించలేదు, చేపట్టలేదు విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. और हम गारंटी 6 गारंटी जो दे रहे हैं, तेलंगाना को सुख और समृद्धि लाना, प्रोग्रेस होना, डेवलप होना, इस दृष्टि से ला रहे हैं. और केसीआर के सारे एमपी, सारे एमएलए स्कैम्स में डूबे हैं. उतना ही नहीं, बीआरएस सरकार में लैंड माफिया, सैंड माफिया, माइन माफिया, वाइन माफिया, ये सब माफिया तेलंगाना में केसीआर के वजह से जी रहे हैं. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆయన ఎమ్మెల్యేలందరూ కూడా కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ అన్ని రకాల మాఫియాల్లో కేసీఆర్ ఆయన ఎంపీలు ఆయన ఎమ్మెల్యేలు కుంభకోణాల్లో ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. तेलंगाना एक समृद्ध स्टेट था, तेलंगाना सरप्लस स्टेट था, जिस जगह पैसा लोगों के हाथ में भी था, सरकारी खजाने में भी था. लेकिन जब से केसीआर आए, इन्होंने गरीबों के ऊपर ही नहीं, सारे स्टेट के ऊपर 5,60,000 करोड़ रुपए कर्जा रखा है. తెలంగాణ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రంగా ఉండింది, ఒక రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రంగా ఉండింది. కానీ కేసీఆర్ తెలంగాణని అప్పుల పాలు చేసిండు. కేసీఆర్ తెలంగాణకి 5 లక్షల అప్పులు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ అందరి మీద అప్పులు మోపుతున్నాడు. आज हर तेलंगाना वासी पे उत्तम रेड्डी को लेके और हमारे వెంకటరెడ్డి कोमट रेड्डी, वेंकट रेड्डी को पकड़ के जो भी यहाँ बैठे हैं उनको सभी को हम आज उनके सर पे 1,40,000 रुपए कर्जा है. తెలంగాణలో ప్రతి పౌరునిపై ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యావత్ తెలంగాణ ప్రతి పౌరునిపై కేసీఆర్ 1,40,000 కోట్ల 1,40,000 రూపాయల అప్పు చేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. इंडिविजुअल एक एक के ऊपर ప్రతి ఒక్కరిపై 1,40,000 రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్. बच्चों का स्कॉलरशिप बंद, किसानों का सहायता बंद, दलित बंधु स्कीम बंद, गृह लक्ष्मी स्कीम पैसे की कमी की वजह से वो भी बंद. सब स्कीम्स बंद बंद बंद, उसको लाख डाल के छोड़े. పిల్లలకి స్కాలర్షిప్ వస్తలేదు, రైతులకి 1,00,000 రూపాయలు రుణమాఫీ రావడం లేదు, దళిత బంధు పైసలు వస్తలేవు, గృహలక్ష్మి పైసలు వస్తలేవు, బీసీ బంధుకు పైసలు వస్తలేవు. ఏ స్కీమ్ కింద కూడా కేసీఆర్ పైసలు విడుదల చేయలేదు, అన్ని బంద్ పెట్టిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. आज तेलंगाना में 2 लाख से ज्यादा पोस्ट खाली है. 2 लाख से भी ज्यादा पोस्ट खाली है. एग्जामिनेशन की तैयारी बच्चे करते हैं, पेपर लीक होता है. ఈరోజు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వంలో 2 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. 2 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే అది పేపర్ లీక్ అయి మళ్ళీ అది రద్దు అవుతున్నది. ये तेलंगाना का चीफ मिनिस्टर का अचीवमेंट है. ఇది ఈ పేపర్ లీక్ ఇది కేసీఆర్ అచీవ్మెంట్, ముఖ్యమంత్రి అచీవ్మెంట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. और इतने वैकेंसीज रख के आज हमारे नौजवान लोग बेकार है और वो कोई काम पे लगा नहीं है. इसकी वजह है कि केसीआर इधर ध्यान नहीं दे रहे. నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల మన చదువుకున్న పిల్లలు
నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలు అదే విధంగా ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. कांग्रेस SC ST को ये जो सब प्लान का पैसा था, ये सब प्लान का पैसा उन्होंने डाइवर्ट करके अपने जो स्कीम होते हैं उनको दिया और इधर दलितों को भी पूरा धोखा दिया. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన SC ST సబ్ ప్లాన్ లో ఆ పైసలు కూడా కేసీఆర్ రకరకాల అవినీతి స్కీమ్స్ కి డైవర్ట్ చేసి దళితులకి వాళ్ళకి రావాల్సిన పైసలు రాలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. और जो पैसा दलितों के लिए खर्च होना था वो नहीं हुआ और आज वो बोलते हैं कांग्रेस पार्टी दलितों को धोखा दे रही है. असल धोखा तो केसीआर दे रहा है, उनके पैसे लूट रहा है, दूसरे स्कीम में डाल दिया है और डाल के वहां से जो भी उनको मिलता है वो लेके आगे चल रहे हैं. కేసీఆర్ దళిత ద్రోహి, దళితుల పైసలని వేరే స్కీమ్స్ కి డైవర్ట్ చేస్తున్నాడు. దళితులకి కేసీఆర్ మోసం చేస్తున్నాడు. కేసీఆర్ దళిత ద్రోహి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. और केसीआर हमेशा बोलते हैं मैं गरीबों का बंधु हूं, गरीबों का दोस्त हूं, गरीबों के लिए मैं काम करता हूं, लेकिन असल में वो गरीबों के लिए काम नहीं कर रहे. एक दिन बोलते हैं, एक बार देते हैं, फिर हमेशा के लिए खत्म कर देते हैं. కేసీఆర్ ఎప్పుడు కూడా నేను దళితులకి బీదవారికి బంధువుని దోస్తుని అంటాడు. కానీ వాస్తవంగా ఏ స్కీమ్ అయినా మొదలుపెట్టి దాన్ని మళ్ళీ మూసేస్తాడు. ఏ బీదవారికి కూడా సమాజంలో ఏ వర్గానికి కూడా కేసీఆర్ న్యాయం చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. देखिए यहाँ तेलंगाना में 3 पार्टी एक तरफ है और कांग्रेस एक तरफ है, क्योंकि कांग्रेस पार्टी उसूलों पे चलती है. वो अकेला लड़ रही है गरीबों के फेवर में, अकेला लड़ रही है माइनॉरिटीज के लिए, अकेला लड़ रही है दीन दलितों के लिए, अकेले लड़ रही है महिलाओं के लिए. और ये लोग तीनों मिलकर साजिश कर रहे हैं. एक केसीआर, दूसरा मोदी जी, तीसरा AIMMI. ये मिलके साजिश करके किसी तरीके से कांग्रेस को हराना. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాటం చేస్తుంది. దళితుల కోసం, మైనారిటీస్ కోసం, నిరుపేదల కోసం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి, సెక్యులరిజంకి కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, MIM 3 కూడా కలిసి కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్న విషయం నేను మనం చేస్తున్నాను. इसीलिए केसीआर को बाय बाय करना चाहिए, टाटा करना चाहिए, जल्द से जल्द उसको हटाना चाहिए. అందుకోసమే కేసీఆర్ ని తొందరగా వీడ్కోలు పలకాలి, పంపించేసేయాలి, కేసీఆర్ కి బాయ్ బాయ్ అనాలి. और हम ये भरोसा दिलाते हैं तेलंगाना की जनता हमको जरूर जिताएंगी. जीतने के बाद हमारी पहली योजना, पहले मिनिस्ट्री में, पहले कैबिनेट में हम डिक्लेयर करें जो 6 हमारे गारंटी है, वो ये है महालक्ष्मी योजना. महिलाओं को हर महीने 2500 रुपए हम देंगे. 500 रुपए में गैस सिलेंडर देंगे. महिलाओं को फ्री बस यात्रा कराएंगे जैसा कर्नाटक में किए. తెలంగాణలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమయ్యారు. గెలిచిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి కేబినెట్ మీటింగ్ లో మహిళలకి నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్న స్కీమ్ మొదలు పెడతాము.
పెద్దగా చప్పట్లు కొట్టాలి. గ్యాస్ సిలిండరు 500 రూపాయలకి ఇవ్వబోతున్నాము. మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఉచితంగా ఇవ్వబోతున్నాము. రైतु भरोसा किसानों का हर साल 15,000 रुपए प्रति एकड़ देंगे. खेती और मजदूर को भी 12,000 रुपए हर साल देंगे. पैडी पर 500 रुपए पर कुंटल देंगे. ये जो हमारे वायदे हैं, इसके अलावा टेनेंट फार्मर जो है उसको भी 15,000 रुपए प्रति एकड़ प्रति वर्ष हम देंगे. మేము తీసుకొచ్చే రైతు భరోసా పథకం కింద రైతుకి ఎకరాకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా భూమి లేని రైతు కూలీలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. వరి ధాన్యంపై 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. ఇప్పుడు కేసీఆర్ కౌలు రైతులకు ఏమీ చేయడం లేదు. మేము కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. गृह ज्योति योजना 200 यूनिट बिजली फ्री. गृह ज्योति పథకం కింద ప్రతి ఇంటికి ప్రతి నెలకి 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము. इंदिरा इंदोलो घर बनाने के लिए 5 लाख रुपए की सहायता. तेलंगाना आंदोलन के सेनानी को 250 वर्ग गज जमीन, यानी कि घर बनने के लिए 5 लाख रुपए और तेलंगाना के लिए एजिटेट जो करे उनको 250 गज उनको फ्री दिया जाएगा. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల ఇళ్ల స్థలం ఇవ్వబోతున్నాము. जो सीनियर सिटीजन्स हैं, बूढ़े लोग हैं, जिनकी उम्र हो गई है, उनको 4,000 रुपए पेंशन दिया जाएगा. ఇప్పుడు పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ 2,000 పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ పెన్షన్ ని 4,000 రూపాయలకి పెంచబోతున్నాము. राजू आरोग्यश्री 10 लाख तक का स्वास्थ्य बीमा. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయల వరకు పూర్తిగా మెడికల్ ఫ్రీగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. युवा विकासम छात्रों को पढ़ाई के लिए 5 लाख की मदद हर मंडल में बनेंगे. तेलंगाना इंटरनेशनल इंग्लिश स्कूल. యువ వికాసం కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. ప్రతి మండలంలో ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నాము. जो गरीबों के बच्चे इंग्लिश में पढ़ नहीं सकते, उनके पास हैसियत नहीं, पैसा नहीं, ऐसे गरीब बच्चों को, चाहे वो किसी जाति के हो, चाहे हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, उनके बच्चों को इंग्लिश मीडियम स्कूल में फ्री एडमिशन दिया जाएगा. గ్రామీణ ప్రాంతంలో నిరుపేదల పిల్లలు ఎవరికైతే సాధారణంగా ఇంగ్లీష్ మీడియం విద్య సాధ్యం కాదో వాళ్ళ కోసం మేము ప్రత్యేక ఇంటర్నేషనల్ లెవెల్ మోడల్ స్కూల్స్ తెరిచి అక్కడ ఇంగ్లీష్ మీడియం విద్య నేర్పించబోతున్నాము. आप इस पे भरोसा करो और हमारी पार्टी ऐसी है जो वायदा करती है वो निभाती है. आज राहुल गांधी जी जैसे नेता कन्याकुमारी से लेकर कश्मीर तक पैदल चले, भारत जोड़ो यात्रा निकाली. उनको भी टीका ये लोग बीआरएस और बीजेपी करती है. अरे भाई,
उन्होंने तो 4,500 किलोमीटर चले, लेकिन आप कम से कम 500 किलोमीटर चल के दिखाओ। केसीआर साहब, तुम और मोदी साहब दोनों मिलके हाथ को हाथ पकड़ के 500 किलोमीटर तो चल के लोगों की हालात देखो। కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబెడుతుంది, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. మా మీద భరోసా చేయండి, నమ్మకం చేయండి. రాహుల్ గాంధీ గారు మా నాయకుడు 4,500 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిండు. కేసీఆర్ నువ్వు మోదీ కలిసి ఒక 500 కిలోమీటర్లు నడిచి ప్రజల యొక్క వాస్తవ పరిస్థితి తెలుసుకోండి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. आज मुझे इतना कहना है कि जो एक आजादी का न्यूज़पेपर था, नेशनल हेराल्ड, कौमी आवाज, ऐसे पेपर पंडित जवाहरलाल नेहरू जी ने ये अपना आजादी की आवाज उठाने के लिए उन्होंने ये प्रेस डाला था, पेपर निकाला था, लेकिन आज उसकी संपत्ति जो भी थी 720 करोड़ रुपए, इन्होंने उसको ताला डाल के बंद कर दिया। और मोदी जी आज एक नेशनल हेराल्ड की आवाज बंद किए हैं, लेकिन करोड़ों की आवाज तुम्हारे खिलाफ है, तुमको उखाड़ के हम फेंक देंगे। నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపరు భారతదేశం స్వాతంత్రం కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలు పెడితే ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఆ నేషనల్ హెరాల్డ్ పేపర్ యొక్క ఆస్తులు సీజ్ చేశాడు. ఆ నేషనల్ హెరాల్డ్ పేపర్ ని బంద్ చేశాడు. నరేంద్ర మోదీ, నువ్వు నేషనల్ హెరాల్డ్ కి తాళం వేసిండొచ్చు, బంద్ చేసిండొచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు నిన్ను క్షమించరు, నిన్ను తరిమి కొడతారని చెప్పి నేను మనం చేస్తున్నాను. मैं कांग्रेस पार्टी के नाते, प्रेसिडेंट होने के नाते मैं भी उसका डायरेक्टर हूं, तो इसका मतलब ये है कोई उनके खिलाफ सत्य के लिए आवाज उठाता है, उसका मुंह बंद करना ये मोदी का काम है. నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఆ సంస్థలో డైరెక్టర్. అంటే ఎవరు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నోరు తెరిచినా అతను కఠినమైన చర్యలు తీసుకుంటూ ఇది తప్పు, ఇది ప్రజాస్వామ్యంలో తప్పు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ऐसा काम करने वाले लोग ना गरीबों की भलाई करते, ना युवाओं की भलाई करते, ना महिलाओं की भलाई करते, ना माइनॉरिटीज की भलाई करते. ये सब लुटेरे हैं. ये लूटने वाले लोग कभी गरीबों की भला नहीं करते. हम लोग 4,000 करोड़, ठीक है, हाँ, बजट में 4,000 करोड़ हर साल उनके लिए रखा गया है, और उसी के साथ 1,000 करोड़ सब्सिडी भी माइनॉरिटी के लिए ये किया गया. हाँ, ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి న్యాయం చేయరు, మహిళలకు చేయరు, యువతకు చేయరు, మైనారిటీ చేయరు. మేము 4,000 కోట్లు వాళ్ళకి కేటాయించినము, 1,000 కోట్లు సబ్సిడీ కేటాయించినము. इसीलिए आप डरो मत. जो कांग्रेस के ऊपर मोदी और बीजेपी अन्याय कर रहे हैं, केसीआर के लोग अन्याय कर रहे हैं, इस अन्याय के खिलाफ हमको लड़ना है. एकजुट होके लड़ो, डरो मत. अगर डरेंगे तो मरेंगे. ఎవరు భయపడొద్దు. మోదీకి, కేసీఆర్ కి మనం అందరం ఐకమత్యంతో పోరాడదాం. ఎవరు భయపడొద్దని చెప్పి నేను మనం చేస్తున్నాను. भाइयों, मैं आपका ज्यादा वक्त नहीं लेते हुए, नलगोंडा के हमारे जितने कैंडिडेट हैं, 7 है ना,
12 कैंडिडेट 12 के 12 कैंडिडेट को आप चुन के लाइए। నేను ఎక్కువ సమయం తీసుకోను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 అభ్యర్థులు గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. और हमारे लीडर सब यहाँ हैं, पीछे बैठे हैं, वो सब एक हैं, एक होकर कांग्रेस को जिताएंगे। आपका सपोर्ट आशीर्वाद हमको मिलना चाहिए। వేదిక మీద ఉన్న మా ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్లందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోతున్నారు. అందరినీ మీరు గెలిపించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. इसीलिए मैं आपको धन्यवाद करता हूं, क्योंकि हमारा थोड़ा मीटिंग लेट हुआ, क्योंकि दूसरे तरफ हमको थोड़ा जाना था और फिर यहाँ से मैं दिल्ली जा रहा हूँ, फिर कल आने वाला हूँ। तो इसीलिए जो मैं माफ़ी चाहता हूँ देर से आने के लिए। सभी महिलाओं को भी बहुत थोड़ा ये हुआ, कठिन हुआ, और युवाओं को भी कठिन हुआ, तो इसीलिए मैं माफ़ी चाहता हूँ और आप सबको धन्यवाद देता हूँ। आखिरी में मैं 2 स्लोगन दूंगा, वो आप कहिए। క్షమించాలి, నేను వేరే చోట ఆలస్యమైంది కాబట్టి మీ దగ్గరికి కొద్దిగా లేట్గా వచ్చాను. మహిళలు అందరూ కూడా మమ్మల్ని క్షమించాలి ఆలస్యంగా వచ్చినందుకు. నేను మీకు 2 స్లోగన్స్ ఇస్తాను. मैं 2 ही स्लोगन वो देश के हित में है। एक जो हमेशा इंदिरा गांधी जी अपने भाषण के अंत में, सोनिया गांधी जी भी अपने भाषण के अंत में कहती थी, वही मैं कहूंगा, जय हिंद। अरे क्या भाई, आप तो मोदी को हटाने वाले, स्वर भी नहीं निकल रहा। जय हिंद, జై హింద్, जय हिंद, జై హింద్, जय कांग्रेस, జై కాంగ్రెస్, जय कांग्रेस, జై కాంగ్రెస్, जय कांग्रेस। జై కాంగ్రెస్. आप सबको धन्यवाद, नमस्कार, जय तेलंगाना।